వర్ష ఏదండి? ఏమో, అది ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది. అమ్మా, విఘ్నేశ్వరుడి పూజ నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఇక లగ్నపత్రిక రాసుకుందాం. పంతులు గారు ఒక్క నిమిషం. ఏమండి, ఆ కాగితం ఇవ్వండి. పంతులు గారు, ఇది మా కులగురువు నిర్ణయించిన పెళ్లి ముహూర్తం. అలాగేనమ్మా. అయ్యా, మీ వివరాలు చెప్పండి. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృతనామ సంవత్సర శ్రావణ శుద్ధ త్రయోదశి స్థిరవారం 22/8/2022, 30/8/2022, 31/8/2022 రాత్రి 10:12 ఉత్తరాషాఢ కర్కాటక లగ్న పుష్కరాంశమందు శ్రీ 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 జయంతి ప్రేమసాగర్ రేఖాదేవి గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి తారకరామ్ గారికిను, శ్రీ 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 తుమ్మలపల్లి రాఘవరావు జానకి గార్ల ద్వితీయ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మిథునతో వివాహము జరిపించుటకు పెద్దల సమక్షమున కులగురువులతో సుముహూర్తము నిశ్చయించడమైనది. శుభం. పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అమ్మా, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు నిశ్చయతాంబూల ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇరువురు ఉంగరాలు మార్చుకోండి. శేఖర్, ఎలా అయినా నిన్ను బయటకు రప్పించాలి. రేఖత్తయ్య ముందు నిలబెట్టాలి. ఎలా ఎలా రప్పించాలి? మిథున నేను పక్కన లేనని కంగారు పడుతుందేమో. ఒకసారి వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది. కానీ ఈ రేఖాదేవి కంటపడకుండా ఎలా వెళ్ళటం? అమ్మా, వియ్యంకులు ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బాబు, మీరిద్దరూ కలిసి పట్టుకోండి. అమ్మా, మీరు కూడా ఇద్దరూ కలిసి పట్టుకోండి. మార్చుకోండి. అయ్యో, మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే వస్తాను.
ఇదే మంచి అవకాశం. ఆవిడొచ్చేలోపు ఒకసారి వెళ్ళి కనిపించి రావాలి. వైషు ఆ? ఎక్కడికి వెళ్ళావమ్మా ఎంతసేపు? ఇక్కడే ఉన్నానమ్మా. వైష్యు, నువ్వు ఇక్కడికి వెళ్ళావు? వైష్ణవి, నిన్ను రేఖాదేవి దగ్గర ఎలా బుక్ చేస్తానో చూడు. అబ్బా, ఈ రేఖాదేవి ఇంకా రాదేంటి? చా, మిస్ అవుతుందా ఏంటి? వైష్యు, అప్పుడు ఇప్పుడు మంటల నుంచి నా ప్రాణాలు కాపాడావు. ఎందుకే ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి అనేది. వైష్యు, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. నీకే ప్రమాదం జరగలేదు కదా? లేదు. అమ్మా, ఈ రోజు లేచిన వేళ విశేషం మంచిదైంది. అమ్మా, లేక అమ్మాయిని తీసుకెళ్లి చీర మార్చుకుని తీసుకురా. అలాగే వెళ్ళు, వెళ్ళు అమ్మా. మిథున, వెళ్ళు. రా. అమ్మా మాలిని, నువ్వు కూడా వెళ్ళు. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళమ్మా. చా, తప్పించుకుంది. ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు. అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలు రేఖ. చా, మిస్ అయింది. అయినా ఇంకా అయిపోలేదుగా. నేనసలు వదిలేదే లేదు. వదలను. పెద్దమ్మా, మిథున లోపలుందిరా. చీర మార్చేసుకుంది కదా? మార్చేసుకుంది అత్తయ్య. సరే, తనని తారక్ తీసుకొస్తాడు. మనం వెళ్దాం, పదండి. రండి, పదండి.
మీరంతా నా గదిలోంచి వస్తున్నారేంటి? దోచుకోవటానికి ఏమీ పోయి రాలేదు. ఆ అమ్మాయి చీర కాలింది కదా, మేం తెచ్చిన చీర కట్టించొస్తున్నాం. మీరు తెచ్చించీరా? అంత మొహం చిట్లించాల్సిన పనేమీ లేదు. 1,00,000 రూపాయలు కాకపోయినా నాసిరకం చీరేమీ కాదు, ఖరీదైన పట్టు చీరే. చూడు రేఖ, అన్ని విషయాల్లో నేను నాది అనే అహంకారం మంచిది కాదు. ఆనవాయితీలు కాదంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలిసిందా? సమయం సందర్భం లేకుండా సంద దొరికింది కదా అని సాధింపు మాటలు మాట్లాడకండి. జరిగింది మంచికే. కీడులో మేలేంటో కాసేపాగితే మీకే తెలుస్తుంది. ఏమిటే మంచి మేలు అంటావ్? ఆ అమ్మాయి జాతక ఫలమే తనని కాపాడింది. ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా, అదే మంచి అనుకుంటుందేమో. తెలుస్తుందిగా, బలమో భాగ్యమో, తొందరెందుకు? లేక మనం వెళదాం పద. రామాల్ని భగవంతుడా, నువ్వు కాపాడింది నా చెల్లెల్ని కాదు, నా ప్రాణాన్ని. అమ్మా, ఏమైంది? నన్ను చూడగానే చిచ్చు పుట్టిలా అంత ఎత్తున లేచేదానివి. చచ్చిన పాములా ఇలా గుట్లప్పగించావు. గుండె జారిందా? గొంతు చచ్చిందా? ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో. నాతో ఎలా ప్రవర్తించావో ఒక్కసారి మననం చేసుకో. ఆపండి, 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 ఆపండి. చూస్తానే, వెక్కి వెక్కి పడి ఏడ్చేలా చేస్తాను. నా వెక్కిళ్ల సంగతి దేవుడెరుగు. మీరు బల్లకిలా పడతారు. జాగ్రత్త. అంత సాహసం చేసి చెల్లిని రక్షించి నన్ను చూసి వచ్చి చాటుగా నక్కావు. నేను చూడలేదని నీ తెలివితేటలు ప్రదర్శించి నాటకం కంటిన్యూ చేద్దామనా? చూశానే, మొత్తం చూశాను. అయ్యో, అమ్మ మిథున, అయ్యో. వైషు, అప్పుడు ఇప్పుడు మంటల నుంచి నా ప్రాణాలు కాపాడావు.
పడిపోయింది. మీ అక్క చెల్లెళ్ల డ్రామాకి కర్టెన్ పడిపోయింది. నా మీద ఛాలెంజ్ చేసి నా కళ్ళల్లో కారం చల్లి నీ చెల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని దొంగ వేషాలు వేశావా? లేదండి, మీరెవరో తెలియక ముందే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అది ప్రేమ కాదే, ప్లాన్. మా ఆస్తి మీద కన్నేసి నువ్వు వెనకుండి మా తారక్ని బుట్టలో వేసుకునేలా నీ చెల్లిని ప్రయోగించావు. వాళ్ళది నిజంగా ప్రేమే అయితే నువ్వెందుకే ఇలా దొంగలా దాక్కోవలసొచ్చింది? అహంకారం, ఆత్మాభిమానం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. దొంగచాటు వ్యవహారాలు నడపడం ఏం ఆత్మాభిమానమే? ఆ దేవుడు నా పక్కనున్నాడే, అందుకే ఉంగరాలు మార్చుకోకముందే మీ భాగోతం బట్టబయలు చేశాడు. ఇప్పుడే మీ గుట్టు మొత్తం విప్పి మీ అందర్నీ మెడ పట్టుకుని బయటి గెంటేస్తాను. రేఖ గారు, లేదండి. నా మీద కోపం నా చెల్లి మీద చూపించకండి. తెలియక చేసిన నా తప్పుల్ని దయచేసి క్షమించండి. శిక్ష ఏది వేయాలన్నా నాకు వేయండి, అంతేకాని నా చెల్లెలి సంతోషాల మీద నిప్పులు పోయకండి. నా పరువు ప్రతిష్టలు నువ్వు గంగపాలు చేశావే. నలుగురిలో దోషిగా నిలబెట్టి నన్ను అవమానించావు. నాతోనే క్షమాపణలు చెప్పించావే. అలాంటి నిన్ను క్షమించాలా? అది అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లండి, ఒట్టి అమాయకురాలు. దాని జీవితం నాశనం చేయొద్దు. ఆహా, అమాయకురాలా? ఒకే తల్లి కడుపున పుట్టి కలిసి నీతో పాటు ఒకే ఇంట్లో పెరిగింది. నీ పొగరు, తొలబిరుసు దానికి కూడా ఉండే ఉంటాయి. నీతో పాటు కలిసి నాటకం ఆడిన తోడు దొంగే అది. నిన్ను క్షమించను, దాన్ని కాబోయే కోడలిగా అస్సలు సహించను. మీకు చేతులెత్తి మొక్కుతాను. మీరు ఏ శిక్ష విధించినా తలోంచి భరిస్తాను. కానీ దాని కలలను మాత్రం చిదిమేయకండి. నా ప్రాణాలు కావాలన్నా నేను ఇస్తాను, కానీ దాని ప్రేమని మాత్రం బలి తీసుకోకండి. నీ నీడే సహించనన్న దాన్ని, నీ ఎంగిలి తిని నీతో కలిసి బతికిన దాన్ని ఎలా అంగీకరిస్తానే? ఇది పుణ్యవాచనంతో తొలగిపోయే దోషం కాదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయటమే సరైన పరిష్కారం. నీ చెల్లికి విధించిన శిక్షే నీకు జీవితకాలం శాపం కావాలి. ప్లీజ్ అండి, నా మాట వినండి. నలుగురిలో దాని బతుకు నవ్వుల పాలు చేయకండి. నీ తలొంచి నీ కన్నీళ్లు నా కాళ్ల మీద పడేలా చేస్తాను. ఈ బుద్ధి నన్ను నిలేసినప్పుడు ఏమైంది? ముందు వెనక మంచి చెడు అప్పుడు నీకు లేనప్పుడు